శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం గురూజీతో 4వ రోజు కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. పిల్లలు ఎప్పుడు తల్లి వద్దన్న పనులే చేస్తాయి. మనం 70 వసంతాలు దగ్గరలో పడిన పిల్ల కోతులం. అంటే కోతులంటే ఏమిటి? కిష్కింధాపుర అగ్రహారీకులం. మా తాతగారు అంటుండేవారు, పిల్ల కోతిరా, నలుగురు మాట్లాడుతుంటే మధ్యలో వస్తుంది. వీళ్ళంతా కిష్కింధాపుర అగ్రహారీకులు రా అంటుండేవారు. అలాగే కోతి ఏం చేస్తుంది? వద్దన్న పనే చేస్తుంది. అలాగే మనం గురువు గారికి నచ్చని, గురువు గారికి కోపం తెప్పించే 2 పనులు చేస్తున్నాం. 1 ముచ్చట్లు, 2 ఆయన్ని పొగడటం. ఈ 2 పనులు వద్దన్న మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆయనతో మనం గడుపుతున్న ఈ క్షణాలు మధురం, నెమరు వేస్తూనే ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఇలా వీడియోలు చేసినా ఇంకా చెప్పవలసినవి ఎన్నో ఉంటూనే ఉంటాయి. నా ఒక్కడికే అడపా గురువు గారిని సందర్శించే నాకే ఇన్ని అనుభవాలుంటే, గురువు గారిని అంటిపెట్టుకుని ఉన్న మహాభక్తులు మనందరిలో చాలామంది ఉన్నారు. వారి అనుభవాలను జోడిస్తే ఎన్ని పేజీలు, ఎన్ని సంవత్సరాలు వీడియోలు చేస్తూ పోయినా ఇంకా కొంత మిగిలే ఉంటుంది. ప్రియ సుందరకాండ భక్త శ్రేష్ఠులారా, సోదరులారా, మనందరం కాగితం మీద చుక్క లాంటి వాళ్ళమే. చుక్క భగవత్ ప్రసాదితం. ఈ చుక్క ప్రయాణం మొదలెట్టింది అంటే మనం పుట్టుకని సందర్శించాం. ఈ ప్రయాణం ఒక గీతలా సాగినంత కాలం అది మన జీవితమే. ఈ ప్రయాణం ఎక్కడ అంతమైపోతుందో తెలియదు, ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు. 70వ పడిలో పడిన మనం ఎంతకాలం ఉంటాం? ఈ సమయంలో అందరికీ ఆయన యొక్క మధుర వాక్యాలను, ఆయన యొక్క భక్తిని విశేషంగా ప్రచారం చేయదలుచుకుని ఈ సాహసాన్ని ఒడిగట్టాను. దీనికి మీరు క్షమించాలి. ఒకసారి హఠాత్తుగా మా నాన్నగారు, మేము ఆధ్యాత్మిక సంభాషణలో ఉండగా నన్ను, ఒరేయ్, బ్రహ్మానందం ఎలా ఉంటుందిరా, బ్రహ్మానందాన్ని వివరించు అన్నారు. మన గురువు గారు తన ఉపన్యాసంలో చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది. అది మా నాన్నగారికి చెప్పలేను, ఎందుకంటే ఆయన ఈ విధంగా చెప్పారు. పంచదారని చూస్తే తెల్లగానే ఉంటుంది. పంచదార రుచి ఎలా ఉందని ఎవరైనా తరిచి అడిగితే ఎలా చెప్పగలవు? దాన్ని నోట్లో వేసుకుని అనుభవించి ఆ రసాన్ని మాటల్లో చెప్పగలిగి ఉండాలి. అలాగే బ్రహ్మానందం కూడా అనుభవిస్తే కానీ చెప్పలేం. ప్రతివాడు తనకి తాను అనుభవించి దాని గురించి వర్ణించి తప్పదు. కానీ మా నాన్నగారికి అలా చెప్పలేను కదా. నాకు ఇంకో ఉదాహరణ స్ఫురించి మా నాన్నగారితో ఇలా అన్నాను. నాన్నగారు, ఒక గజేంద్రుడు, బ్రహ్మాండమైన ఏనుగు చిన్న పూరి గుడిసెలో ప్రవేశించి ఎలా ఉంటుందో, ఆ బ్రహ్మ పదార్థం బ్రహ్మానందం మనలో ప్రవేశిస్తే
మనని వణికించేస్తుంది. అయ్య బాబోయ్ అని నేను అరిచిన రోజు ఉంది. నేను కరిగిపోతుంటే హఠాత్తుగా దాని నుంచి బయటికి రావడానికి విశ్వ ప్రయత్నం చేశాను. ఏనుగు గుడిసెలు ప్రవేశిస్తే చిందరవందర చేసినట్లే బ్రహ్మానందం మన్ని ముంచెత్తి మనసు కకావికలం అయిపోతుంది. ఇలా ఉంటుంది అని నాన్నగారితో చెప్పాను. గురువుగారు చెప్పిన ఉదాహరణ, నేను చెప్పిన ఉదాహరణ రెండు దానికి సంబంధించినవే. కానీ మనిషి యొక్క స్థితిని గమనించి వారికి తగిన ఉదాహరణలు చెప్పి స్వాంతపరచడమే గురువుగారి ముఖ్య ఉద్దేశం. గురువుగారు మనకి బోధించే అంతిమ లక్ష్యం కూడా ఇదే. ఇప్పుడు నేను మఠం వేసి కూర్చుని మీకు బ్రహ్మానందం చెప్తాను, ఎలా ఉందో చేయిస్తాను రండి అనే హఠయోగాలన్నీ మొదలెడితే ఒక్క శిష్యుడు రాడు. ఇది తథ్యం. గురువుగారు మనకి తెలియకుండా ఆ ఆనందాన్ని అనుభవించడానికి పంచదార తిన్నట్లుగా తేనె గుళికలు మాటలతో మన మనసుని ఆయన వైపు ప్రయాణింపచేసి కొంచెం కొంచెంగా రుచి చూపిస్తూ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని పామరులకు అర్థమయ్యేలా ఆయన అనుసరించిన మార్గం, ఈ మార్గమే సర్వ శ్రేయోదాయకం. అన్నప్రాసనాడే ఆవకాయ ముద్ద తినిపిస్తే ఆ పసివాడికి చేటు జరుగుతుంది కదా, అలాగే వారికి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది చేయాలో ఆ కిటుకు అందరికీ రాదు. అది మన గురువుగారి సొంతం. ఆధ్యాత్మిక మార్గంలో భక్తి మొదటి మెట్టు. పిల్లవాడికి బెల్లం ముక్క ఆశ చూపించినట్లుగా గురువుగారు భక్తి అనే మార్గాన్ని అతి సులభంగా మనకి అలవాటు చేశారు. దీని పర్యవసానం ఆయనకి తెలుసు. ప్రతి వాళ్ళు తరించాలి, అదే ఆయన కోరిక. ఈ మార్గం ఆయన అనుసరిస్తూ మన చేత అనుసరింపజేయడానికి ఆయనకు స్ఫురించిన మార్గాలు అనేకం. ఒక శ్రీరామకోటి యజ్ఞం ఆయన సంకల్పించారు. ఒక్కొక్కరు కోటి దరిదాపుల్లో రాశారు. మనందరం రాశాము. ఎన్నో కోట్లు పుస్తకాలు కూడా ఆయన సప్లై చేశారు. ఎన్నో కోట్ల పుస్తకాలు నిర్ణీత సమయంలో సేకరించి ఆ భద్రాచలంలో శ్రీరామచంద్రుని పాదాల దగ్గర పెట్టారు. మనందరం భాగస్వాములం అయ్యాము అన్నందుకు సంతోషిస్తున్నాం. అట్లానే ఆంజనేయ కోటి, ఇదే కాదు ఎన్నో యాత్రలు మన చేత చేయించారు. కొండగట్ట ఆంజనేయ స్వామి దగ్గర మన హనుమత్ కోటి పుస్తకాలు ఎన్నో అక్కడ నిక్షిప్తం అయ్యాయి. మనంతా ఈ
తీర్థయాత్రలు, యాత్రలు, ఆయనతో సహవాసంతో మనం ఎన్నో చేయగలిగాం. కాశీ యాత్ర చేసాం, గయ యాత్ర చేసాం. రూపాయి దక్షిణ తీసుకొని మనకి పిండ ప్రదానం మన చేత స్వయంగా కృష్ణలో చేయించారు. అలాగే కాశీలో గంగా హారతి మన చేత దర్శింపజేశారు. అక్కడ ఏ దళార్ల బారి మనం పడనేకుండా అన్ని కార్యక్రమాలు ఆయన స్వయంగా మన చేత చేయించారు. వీటన్నిటికీ ఒక గురువై ముందుండి దక్షిణ తీసుకోకపోతే ఫలితం రాదు అని మేము మొరపెట్టుకుంటే ఆయన తీసుకున్న దక్షిణ ₹1. అలాగే ఉత్తరోత్తర అయోధ్య రాముణ్ణి దర్శించాలి అనే ఒక సంకల్పంతో మనందరినీ ఎదురు చూసేటట్లు చేస్తారు. ఆయన దైనందిక కార్యక్రమంలో పుట్టినరోజు, మెట్టినరోజు అన్నది ఒక సత్సంకల్పం. మనందరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అలాగే మన పిల్లల పుట్టినరోజులు, మన యొక్క బంధువుల పుట్టినరోజులు అన్నీ ఆయనకి సమర్పిస్తే ప్రతిరోజు ప్రాతకాలంలో ఆ రోజు ఎవరు పుట్టారు, ఆ రోజు ఎవరు వివాహం చేసుకున్న రోజు, అవన్నీ కూడా ఆ ఆంజనేయ స్వామి ముందు నివేదించి పూజ చేసి మనందరికీ కమ్యూనికేట్ చేయడం, ఇది సామాన్యమైన విషయం కాదు. భగవంతునికి మనం పుట్టినరోజు నివేదించబడ్డామంటే మనం ఎప్పుడో పూర్వజన్మ సుకృతం చేసుకుని ఉండాలి. ఇది మనందరం అనుభవిస్తున్నదే. అలా మన పేరు, గోత్రనామాలతో మనం రోజు అర్చించలేము, కానీ ఆయన క్రమం తప్పకుండా ప్రతి వాని పుట్టినరోజు భగవంతునికి పూజా సమయంలో నివేదిస్తున్నారంటే మనం ఆయన సమకాలికులు అయినందుకు గర్వపడాలి. ఇక రేపటి విషయంలో మనం ఆంజనేయ సహస్రానికి ఎలా చేయిస్తున్నారు మన చేత అని ఆ విషయాలన్నీ మనం ముచ్చటిద్దాం. సెలవు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.